వారం రోజుల తర్వాత బంగారం వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ఇవాళ ప్యూర్ గోల్డ్ తులం ధర 3,000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,41,600 రూపాయలు పలుకుతోంది. ఇక యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ మళ్లీ $4,500 దిగువకు పడిపోయింది. హైయర్ లెవెల్స్ లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో ఔన్స్ గోల్డ్ రేట్ $58 దిగివచ్చింది. ఇక ఇవాళ ఉదయం రికార్డు స్థాయి గరిష్టానికి చేరిన సిల్వర్ రేట్ ప్రస్తుతం దిగివచ్చింది. డే గరిష్ట స్థాయి నుంచి కిలో వెండి ధర 13,500 రూపాయలు తగ్గింది. ఓవరాల్ గా చూస్తే ఇవాళ సిల్వర్ 8,000 రూపాయలు దిగివచ్చింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,44,000 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ సిల్వర్ రేట్ $75లకు పడిపోయింది. ఇక గోల్డ్ సిల్వర్ ట్రెండ్స్ కు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి బత్తిని గారు అందుబాటులో ఉన్నారు. క్రాంతి బత్తిని గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, సిల్వర్ కొంత తగ్గిందంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా బంగారం గురించి మాట్లాడుకునే అందరూ కూడా ఇప్పుడు సిల్వర్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడే సిచ్యువేషన్ వస్తోంది. కారణాలు ఏంటంటారు? ప్రస్తుతం చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మరియు ఇండియన్ మార్కెట్ లో సిల్వర్ బాగా ర్యాలీ అవడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే సిల్వర్ ని ఒక హై బీటా మెటల్ కింద, ప్రీషియస్ మెటల్ కింద కంపేర్ చేయాలి. అంటే బంగారం 100 రూపాయలు పైన పెరిగితే కనుక సిల్వర్ 120 రూపీస్ పెరుగుతుంది. తగ్గేటప్పుడు కూడా ఆ రకంగానే తగ్గుతుంది. నెక్స్ట్ సిల్వర్ యొక్క డిమాండ్ ఈ ఈవీ వెహికల్స్ అడాప్షన్ బాగా పెరుగుతూ ఉండటంతో సో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఈవీ స్పేస్ బాగా ప్రామిసింగ్ గా వెళ్తూ ఉండటం, ఈవీ వెహికల్స్ యొక్క సేల్స్ పెరుగుతూ ఉండటంతో సిల్వర్ కి డిమాండ్ ఈవీ నుంచి కూడా వస్తుంది. అందువల్ల సిల్వర్ ప్రైసెస్ మనం అప్బీట్ గా బంగారానికి మించి సిల్వర్ ప్రైసెస్ పెరగటం మనం చూస్తున్నాం. ఓకే, అంటే కొంత తగ్గింది సిల్వర్ ఈ రోజు. ఇదే ట్రెండ్ కొంతకాలమైనా ఉంటుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఆకాశం వైపు దూసుకెళ్లే ధరలే ఉంటాయంటారా? అంటే మనం చూస్తే కనుక ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో, మీరు ఇందాక చెప్పినట్లు మనం అదివరకు గోల్డ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం అండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ సిల్వర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అని మీరు అన్నారు. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కానీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అరే బంగారం కొనలేకపోయాము సిల్వర్ అన్నా కొందామని లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి త్రూ అవుట్ ద వరల్డ్ సిల్వర్ బయింగ్ అనేది అబ్నార్మల్ బయింగ్ అనేది జరగడం మనం చూసాం. సో అందువల్ల సిల్వర్ ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళి ఈ రోజు మార్నింగ్ కూడా సిల్వర్ ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడం మనం ప్రస్తుతం చూస్తున్నామని. సిల్వర్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఇట్లనే కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. కొంచెం గ్లోబల్ పొలిటికల్ ఈవెంట్స్ ఏ రకంగా ఎమర్జ్ అవుతున్నాయి అది కూడా చాలా ఇంపార్టెంట్. యుక్రెయిన్ మరియు రష్యా మధ్య ఈ యుద్ధ వాతావరణం అనేది కొంచెం ఏమైనా సర్దుమణిగి ఏమైనా పీస్ టాక్స్ దిశగా వస్తే ఇంకా కరెక్షన్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే క్రాంతి గారు ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. గోల్డ్ సిల్వర్ కొంత తగ్గిన సిచ్యువేషన్, నెక్స్ట్ ఇయర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? పండుగల సీజన్లు కూడా స్టార్ట్ అవుతున్న సిచ్యువేషన్, సంక్రాంతి ఇవన్నీ, అప్పటికి ఇంకా ధరలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? ఓవరాల్ గా అయితే ప్రస్తుతం డిమాండ్ అయితే అప్బీట్ గా ఉందండి. కానీ ఏంటంటే లాస్ట్ 6 months నుంచి కానీ 1 year నుంచి కానీ మనం చూస్తే కనుక బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా 46 years లో ఇంత ఎక్కువ రిటర్న్ 2025 లో రావడం మనం చూస్తాం. ఈ ఇయర్ ని ఒక ఎక్సెప్షనల్ ఇయర్ కిందే చూడాలి. సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇయర్ ఏ రకంగా ధరలు పెరిగాయో 26 లో కూడా పెరుగుతాయి అంటే కొంచెం సందేహాత్మకంగానే చెప్పాలి. ఎందుకంటే జియో పొలిటికల్ ఈవెంట్స్ కనుక ఏమన్నా ఇంకా ఎరప్ట్ అయితే గ్లోబల్ గా గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ బాగా పెరగడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ పెరిగినట్టుగా ఈ సంవత్సరం అంత పెరగకపోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ఒక కన్సాలిడేట్ అవటానికి, అంటే ప్రైసెస్ ఈ రకంగా ఒక స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి 5-10% ప్రైసెస్ లో కరెక్షన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి బత్తిని గారు.
సిల్వర్ ఇవాళ ఉదయం మరింత ప్రియం కావడంతో సిల్వర్ మార్కెట్ క్యాప్ అమాంతం పెరిగిపోయింది. ఎన్విడియోను వెనక్కు నెట్టి మార్కెట్ క్యాప్ లో సెకండ్ పొజిషన్ కు చేరుకుంది. గత వారం రోజులుగా వెండి ధర భారీగా పెరగడంతో మార్కెట్ క్యాప్ కూడా పైకి వెళ్లింది. దీంతో గోల్డ్ తర్వాత అతిపెద్ద ఆస్తిగా సిల్వర్ మారింది. గోల్డ్ మార్కెట్ విలువ $31.5 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో 2,835 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో $4.7 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో 423 లక్షల కోట్లతో సిల్వర్ ఉంది. ఇక ఎన్విడియా $4.6 ట్రిలియన్, అంటే 414 లక్షల కోట్లు. యాపిల్ $4 ట్రిలియన్, అంటే 360 లక్షల కోట్లు. ఆల్ఫాబెట్ 3.8 ట్రిలియన్లు, అంటే మన కరెన్సీలో 342 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ 3.6 ట్రిలియన్లు, అంటే 324 లక్షల కోట్లు. బిట్ కాయిన్ 1.8 ట్రిలియన్లు, అంటే 162 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ను కలిగి ఉన్నాయి. ఏడాది సిల్వర్ రేట్ 170% లాభపడింది. పారిశ్రామిక అవసరాల కోసం, అంటే 5G, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ విద్యుత్ రంగాల నుంచి సిల్వర్ కు భారీగా డిమాండ్ నెలకొంది. సిల్వర్ లో రిటర్న్స్ భారీగా పెరుగుతుండటంతో చాలా మంది ఆన్లైన్ లో లోహ రూపంలో వెండిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ విలువ పరంగా వెండి రెండో స్థానానికి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక మార్కెట్ విలువ బంగారానిదే. తర్వాత స్థానంలో అమెరికా చిప్ దిగ్గజ సంస్థ ఎన్విడియాను సిల్వర్ వెనక్కు నెట్టి రెండో ప్లేస్ కు చేరింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ సంస్థలైన యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువను ఇప్పటికే వెండి అధిగమించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వెలికితీసిన వెండి 17.51 లక్షల టన్నులు, బంగారం 2.44 లక్షల టన్నులుగా పరిగణించి ఈ విలువను లెక్కవేశారు. అంతర్జాతీయ అనిశ్చితులతో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్ పై భారీగా పెట్టుబడులు పెట్టారు. వచ్చే నెల 27, 28 తేదీల్లో జరిగే యుఎస్ ఫెడ్ మీటింగ్ లో మరోమారు వడ్డీ రేట్ల కోత ఉండొచ్చనే అంచనాలతో బంగారం, వెండి ధరలు పైకి వెళుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అమెరికా, వెనజువేలా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో సిల్వర్ రేటు పెరుగుతోందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేనందున ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇక కొత్తేడాదిలో, అంటే జనవరి 1 నుంచి వెండి ఎగుమతులపై పరిమితులు విధించేందుకు చైనా సిద్ధమవుతోందన్న వార్తలు కూడా సిల్వర్ కు డిమాండ్ మరింత పెంచాయి.